ఫంక్షన్స్లో చేసే దొండకాయ 65ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకుని దానిలోకి పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ 3 ఈక్వల్ రేషియోలో 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని దొండకాయ ముక్కలకి పిండి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కల్ని ఇలా విడివిడిగా వేసుకుని వెంటనే కదిలించకుండా కొంచెం టైం తీసుకుని కలుపుకున్నట్టయితే దేనికది విడివిడిగా పిండి మంచిగా పట్టి పర్ఫెక్ట్గా వేగుతుంది. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. మరీ హైలో పెట్టినట్టయితే వెంటనే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల వరకు క్రిస్పీగా వేగదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా వేగుతాయి. చివరిలో పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా వేయించుకొని వేసుకోవాలి. కొన్ని పల్లీలు, జీడిపప్పును కూడా వేయించి వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ 65 రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.